కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. కిడ్నీ మార్పిడి సర్జరీ చేసే ముందు కిడ్నీ ఇచ్చేవారికి మరియు కిడ్నీ తీసుకునే వారికి కూడా రకరకాల పరీక్షలు చేస్తారు. మరీ ముఖ్యంగా వారి మధ్య బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ ఉందా లేదా, హెచ్ఎల్ఏ మ్యాచింగ్ ఉందా లేదా, మరియు వారి మానసిక పరిస్థితి ఎలా ఉందో కూడా రకరకాల పరీక్షల ద్వారా తెలియజెప్పబడతాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి సాధారణంగా 3 నుంచి 5 గంటల టైం పడుతుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు అందరూ అనుకున్నట్టు పేషెంట్ యొక్క ఆల్రెడీ డ్యామేజ్ అయిన కిడ్నీస్ రిమూవ్ చేయరు. వాటిని అలాగే ఉంచి కొత్త కిడ్నీని పొట్ట ముందు భాగంలో అమరుస్తారు. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీని జనరల్ అనస్థీషియా కింద చేస్తారు. చాలా సందర్భాల్లో ఇలా కొత్తగా అమర్చిన కిడ్నీ కొన్ని గంటల్లోనే పనిచేయడం మొదలవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ కొత్త కిడ్నీ పనిచేయడానికి కొన్ని రోజుల నుంచి వారాల దాకా టైం పట్టొచ్చు. చాలా సందర్భాల్లో ఈ కిడ్నీ మార్పిడి చేసిన తర్వాత డోనర్ని 3వ రోజుకంతా డిశ్చార్జ్ చేస్తారు. అండ్ రిసిపియంట్ అంటే కిడ్నీ అమర్చుకున్న పేషెంట్ని వారం 10 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. కిడ్నీ మార్పిడి సర్జరీ చేసే ముందు కిడ్నీ ఇచ్చేవారికి మరియు కిడ్నీ తీసుకునే వారికి కూడా రకరకాల